నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రేపే ఫలితాలు, ఓట్ల లెక్కింపునకు పూర్తయిన ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత. ఉదయం 8:30 నుంచే ఈవీఎంల లెక్కింపు, మధ్యాహ్నం కల్లా 3వ వంతు ఫలితాలు. పోస్టల్ బ్యాలెట్ అంశంలో వైకాపాకు ఎదురుదెబ్బ, గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే చాలన్న సుప్రీంకోర్టు. దేశవ్యాప్తంగా ఓటు వేసిన 64.2 కోట్ల మంది ఓటర్లు. భారత్ ప్రపంచ రికార్డు నెలకొల్పిందన్న సిఈసి. ఎగ్జిట్ పోల్ సంచలనాలతో ఉరకలెత్తిన మార్కెట్లు. 2507 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్. తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించిన నైరుతి రుతుపవనాలు. ఏపీలో జోరుగా వర్షాలు, సీమలో పొంగిన వాగులు. రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలకు సమయం ఆసన్నమైంది. మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2387 మంది అభ్యర్థులు బరిలో దిగగా 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన 454 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది. దీనికోసం లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రమంతా 144 సెక్షన్ అమల్లో ఉండనుండగా సున్నిత ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. సార్వత్రిక ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనుంది. దీనికోసం ఎన్నికల సంఘం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. 13 రౌండ్లు మాత్రమే ఉన్న నరసాపురం, కొవ్వూరు నియోజకవర్గాల ఫలితాలు తొలుత వెలువడనున్నాయి. 29 రౌండ్లలో జరిగే రంపచోడవరం, చంద్రగిరి నియోజకవర్గాల ఫలితాలు రాత్రికి తేలనున్నాయి. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి జూపూడిలోని నోవా ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని, ఫలితాలు వెలువడిన తర్వాత రోజు కూడా ఎవరూ దుకాణాలు తెరవద్దని ఎస్పీ మల్లికా గార్గ్ ఆదేశించారు. నర్సరావుపేట సమీపంలోని జేఎన్టీయూ కళాశాల లెక్కింపు కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాలకు 2 కిలోమీటర్ల దూరాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. బాపట్ల జిల్లాకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ మళ్లింపుతో పాటు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ప్రాపర్గా అన్ని ఏర్పాట్లు అనేటువంటి చేసుకున్నాం. అండ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కూడా ఫుల్లీ ప్రిపేర్డ్. అంటే మనకి అపాయింటెడ్ అవర్ అంటాం, దానికి 8 o'clock 8వ గంటకి అనేది మాకు పోస్టల్ బ్యాలెట్ మొత్తం 7 ప్లస్ పీసీకి సంబంధించింది 8 స్టార్ట్ అవుతాయి. తర్వాత పార్లమెంట్కి సంబంధించినటువంటి 7 కౌంటింగ్ హాల్స్లో కూడా 8వ గంటకే స్టార్ట్ అవుతుంది. అండ్ అసెంబ్లీకి సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఒక 7 ఉంటాయి, 7 హాల్స్, అది 8:30కి అనేటువంటి స్టార్ట్ అవుతుంది. రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కడప శివార్లోని ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రం వద్ద 4 గంటల భద్రత కల్పించారు. 1000 మంది రౌడీలను గుర్తించి ముందస్తు అరెస్టులు చేయడంతో పాటు 21 మందిని జిల్లా బహిష్కరణ చేశారు. అత్యంత సమస్యాత్మక నియోజకవర్గమైన జమ్మలమడుగులో కర్ఫ్యూ విధించారు. మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ దుకాణాలు తెరవద్దని హెచ్చరించారు. కర్నూలు జిల్లాకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరిగే రాయలసీమ వర్సిటీ పరిసర ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. తిరుపతి జిల్లాలో 2500 మంది పోలీసులు, 300 మంది సాయుధ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతర అల్లర్ల దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టారు. పోలీస్ సైడ్ నుంచి కంప్లీట్గా బందోబస్తు అంతా ఏర్పాటు చేసుకుని ప్రిపేర్డ్గా ఉన్నాము. సో ఫోర్స్ విషయానికి వస్తే దాదాపు 2500 మంది డిస్ట్రిక్ట్ ఫోర్సు, దానితో పాటు ఇంకొక అదనపు ఒక 300 మంది సాయుధ బలగాలతోటి మొత్తం జిల్లా అంతా కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తాం. కౌంటింగ్ హాల్ వరకు చూస్తే దాదాపు 1800 మంది దాకా కౌంటింగ్ హాల్ లోపల బయట అంతా పెట్టుకొని బందోబస్తు ఏర్పాటు చేశాము. అంతా కూడా అందరూ కూడా లాఠీస్ కానీ రైట్ గేర్ ఎక్విప్మెంట్ కానీ అన్నితోటి సమాయత్తమై ఉన్నాం. సో మొన్న జరిగిన ఇన్సిడెంట్ దృష్ట్యా మళ్ళీ మన తిరుపతిలో ఎటువంటి ఇన్సిడెంట్ జరగకూడదని అందరి ప్రజలకి కానీ నాయకులకు కానీ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఎవరు కూడా మళ్ళీ అటువంటి ఘటనలో పాల్గొని మన తిరుపతి లా అండ్ ఆర్డర్ దానికి ఎటువంటి విఘాతం కల్పిస్తారని చెప్పి అనుకోవట్లేదు. అండ్ ఒకవేళ చేసినట్లయితే మటుకు మనం
పోలీస్ పరంగా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో అది ఖచ్చితంగా స్ట్రిక్ట్గా తీసుకునేటట్లు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. విజయనగరం, మన్యం జిల్లాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు చేశారు. మన్యం జిల్లాకు సంబంధించి 4 అసెంబ్లీ స్థానాలతో పాటు అరకు పార్లమెంటు ఓట్ల లెక్కింపు గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలో జరగనుంది. విజయనగరం జిల్లాలోని 7 అసెంబ్లీ పార్లమెంటు స్థానానికి 2 కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. లెండి ఇంజనీరింగ్ కళాశాలతో పాటు జేఎన్టీయు గురజాడ విశ్వవిద్యాలయంలో ఓట్లు లెక్కించనున్నారు. కోనసీమ జిల్లాకు సంబంధించి ముమ్మిడివరం సమీపంలోని చెయ్యేరు శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఫస్ట్ రౌండ్ ఫలితాలు రావడానికి ముఖ్యంగా పార్లమెంట్కి సంబంధించినటువంటి ఫస్ట్ రౌండ్ ఫలితాలు ముందుగా వస్తాయని చెప్పి భావిస్తున్నాము. మేబీ ఇట్ మే కమ్ అరౌండ్ బై 9:30 ఇట్ మే కమ్. అండ్ ఈ కౌంటింగ్ ఏర్పాట్ల గురించి అదే రకంగా ఏజెంట్స్ పాటించాల్సినటువంటి అంశాల గురించి కూడా పొలిటికల్ పార్టీ అందరికీ మీటింగ్ పెట్టి 2 సార్లు మీటింగ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర వ్యాప్తంగా పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తామని, 8:30కు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. All the districts now are ready for counting in all aspects. First 8 o'clock postal ballot counting start అవుతుంది. 8:30 నుంచి ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ ఎ సెపరేట్ కౌంటింగ్ హాల్. సో కాబట్టి ఇట్లాంటి కౌంటింగ్ హాల్లో వేర్ దెర్ ఇస్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈస్ గోయింగ్ ఆన్, అక్కడ 8 o'clock నుంచే మనము ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. తర్వాత ప్రతి ప్రాసెస్ని కూడా వీడియోగ్రఫీ చేయడం జరుగుతుంది. మొత్తం కౌంటింగ్ సెంటర్ చుట్టూ ఏరియాని రెడ్ జోన్గా డిక్లేర్ చేసి అక్కడ మూవ్మెంట్ పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. ఆ చుట్టూ 144 సిఆర్పిసి, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంది. కౌంటింగ్ సెంటర్ లోపల బయట అన్ని చోట్ల, తర్వాత సిటీలో లేకపోతే టౌన్లో, విలేజెస్లో కూడా మెయిన్ ప్లేసెస్లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ టైంలో జరిగిన ఘటనలు ఈసారి జరగకూడదు, దీనికోసం స్పెషల్ ప్లానింగ్ ఎలక్షన్ కమిషన్ సూపర్విజన్లో పోలీస్ ద్వారా చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఇష్యూ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రబుల్సమ్ లొకేషన్స్. సో మొత్తం రాష్ట్రంలో 1985 సచ్ లొకేషన్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. ట్రబుల్సమ్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసేసి అక్కడ పికెట్స్ పెట్టడం, ప్రతి చోట్ల పికెట్ పెట్టడం జరిగింది. పోలీస్ టీమ్, క్యూఆర్టీస్ రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు. అక్కడ ఫ్లాగ్ మార్చెస్ చేస్తున్నారు. అక్కడ మాక్ డ్రిల్ అంటే ఏమైనా ఘర్షణ జరిగితే, వైలెన్స్ జరిగితే అక్కడ ఏం చేయాలి, మాక్ డ్రిల్ కూడా అక్కడ చేస్తున్నారు. పెట్రోలింగ్ చేస్తున్నారు. క్యూఆర్టీ టీమ్స్ని విదిన్ 10-15 minutes రీచ్ అవ్వడానికి కోసం క్యూఆర్టీ టీమ్స్ పెట్టడం జరిగింది. ఇంకొకటి మన రాష్ట్రంలో ఫస్ట్ టైం ఇప్పుడు కార్డన్ సర్చ్ కూడా చేస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్లపై యాగి చేసిన వైకాపాకు సుప్రీంకోర్టులో చుక్కెదిరింది. పోస్టల్ బ్యాలెట్పై గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, సీల్ ఉండాల్సిన అవసరం లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై హైకోర్టు ఆదేశాలను వైకాపా సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. రేపు కౌంటింగ్ ఉండగా ఈ దశలో జోక్యం చేసుకోవడం ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. ఈ పరిస్థితిలో వైకాపా పిటిషన్ను తోసిపుచ్చుతున్నట్లు పేర్కొంది. గతంలో ఇదే అంశంపై వైకాపా నాయకులు హైకోర్టును ఆశ్రయించగా జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ల పరంగా ఏవైనా పొరపాట్లు ఉంటే కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికల పిటిషన్ వేయాలని సూచించింది. కమిషన్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేది లేదని కొండబద్దలు కొట్టింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఆదేశాలను సమర్థించడం వైకాపాకు శరాఘాతంలా మారింది. పోలింగ్ తర్వాత తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు సీనియర్ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయం ముందు ఎదురేగి మరీ స్వాగతించారు. ఎన్నికల్లో విజయభేరి ఖాయమనే అంచనాల మధ్య అధినేతను చూడగానే సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నేతలంతా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి సంబరాల కోసం రేపటి వరకు శక్తిని కూడగట్టుకుని ఉంచాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కార్యాలయం లోపలికి వెళ్లిన చంద్రబాబు బ్యాక్ ఆఫీసులో పనిచేసిన నేతలను అభినందించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఇప్పటికే తెలుగుదేశం కార్యాలయం వద్ద ప్రత్యేకంగా బలగాలను మోహరించిన పోలీసులు చంద్రబాబు కాన్వాయ్ రాగానే గన్ సెల్యూట్ చేశారు. ఆయన వాహన శ్రేణి ముందుకు వెళ్తున్నంతసేపు గౌరవ సూచకంగా గన్ సెల్యూట్ను కొనసాగించారు.
ప్రపంచంలోనే అత్యధికంగా 64.2 కోట్ల మంది ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించిందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. రేపు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా 7 విడతల పోలింగ్ జరిగిన తీరును, ప్రత్యేకతలను రాజీవ్ కుమార్ మిగిలిన 2 కమిషనర్లతో కలిసి వెల్లడించారు. దేశవ్యాప్తంగా 68,000 పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. భద్రతా సిబ్బంది, పోలింగ్ సిబ్బంది కలిపి 1.5 కోట్ల మంది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారని వివరించారు. నగదు, ఉచితాలు, డ్రగ్స్, మద్యం కలిపి ఎన్నికల సందర్భంగా 10,000 కోట్ల విలువైన సొత్తును జప్తు చేసినట్లు రాజీవ్ కుమార్ వివరించారు. 2019లో ఈ మొత్తం కేవలం 3,500 కోట్లేనని చెప్పారు. అన్ని పార్టీలు లేవనెత్తిన అంశాలను పరిశీలించినట్లు చెప్పారు. అగ్రనేతలకు కూడా నోటీసులు ఇచ్చామని, చాలా మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను శుద్ధి చేసేందుకు చాలా మంది అధికారులను బదిలీ చేసినట్లు రాజీవ్ కుమార్ వెల్లడించారు. కేవలం 39 చోట్ల రీపోలింగ్ చేయాల్సి వచ్చిందన్న ఆయన 2019లో 540 చోట్ల రీపోలింగ్ చేసినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పగడ్బందీగా నిర్వహిస్తామని చెప్పారు. We have created a world record of 642 million proud Indian voters. This is a historic moment for all of us. 642 ever anywhere in the world in any of the electoral exercise. That's what is the number of voters. This is 1.5 times of the voters of all G7 countries, and it is 2.5 times of the voters of 27 countries in the EU. That has been the incredible power of the voters of India. There are 312 million proud women voters. This is also the highest ever in the world. It is larger than the 2019 elections, both the total and the women voters. And we want to give them a standing ovation to all our voters by this. I would ask all of you to join and hand. You are all our voters. So we thank you all. అనుంగు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఇష్టానుసారం అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. వైకాపా ప్రభుత్వం ఈ ఏడాది చేసిన అప్పుల్లో ఎక్కువ శాతం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాతే చేసినవేనని అన్నారు. రుణాల ద్వారా తెచ్చిన డబ్బు బినామీ కాంట్రాక్టర్లకు, వారి కంపెనీలకు బిల్లుల రూపంలో చెల్లించారని ఆరోపించారు. అంతేకాక ఈ రోజు మరో 4,000 కోట్ల అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసిందని రిజర్వ్ బ్యాంకు ప్రకటించిందన్నారు. ఇప్పుడు అప్పు చేసి తీసుకురాబోతున్న 4,000 కోట్లు సైతం కాంట్రాక్టర్లకు చెల్లించాలని చూస్తున్నారని ఆరోపించారు. రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అధికారం కోల్పోతున్న ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎటువంటి అప్పులు, చెల్లింపులు చేయకుండా అడ్డుకోవాలని కోరారు. ఇష్టానుసారం అప్పులు చేసేందుకు సహకరిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అధికారులపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. కౌంటింగ్ అనంతరం మీ ఎంత చూస్తామంటూ కొంతమంది ప్రత్యర్థులకు సవాల్ విసిరి అశాంతిని సృష్టిస్తున్నారన్నారు. మరికొందరు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉద్రిక్తతలు రేపుతున్నారన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిని ఉపేక్షించబోమన్నారు. మెసేజ్లు పెట్టి రెచ్చగొట్టే వారిపై ఐటీ యాక్ట్ కేసు నమోదుతో పాటు రౌడీ షీట్లు తెరుస్తామన్నారు. అవసరమైతే పీడీ యాక్ట్ సైతం అమలు చేస్తామన్నారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే విధంగా ఫోటోలు, వీడియోలు షేర్ చేయకూడదని, అలాగే వాట్సాప్లో స్టేటస్గా ఉంచకూడదని హుకుం జారీ చేశారు. గ్రూప్ అడ్మిన్లు ఈ తరహా పోస్టింగ్లను ప్రోత్సహించవద్దని, సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ చేసే వారిపై పోలీసుల నిఘా ఉంటుందని డీజీపీ పత్రికా ప్రకటనలో తెలిపారు. మాచెల్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రేపు ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలోకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్లరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలుగుదేశం ఏజెంటు నంబూరి శేషగిరిరావు వేసిన పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకోబోయిన తనపై పిన్నెల్లి నేతృత్వంలో వైకాపా మోక విచక్షణారహితంగా దాడి చేసి తల పగలగొట్టారని పిటిషన్లో శేషగిరిరావు పేర్కొన్నారు. పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఈ నెల 6వ తేదీ వరకు ఆయన్ను అరెస్టు చేయకుండా హైకోర్టు కల్పించిన రక్షణను రద్దు చేయాలని కోరారు. పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసాన్ని ప్రశ్నించిన పాల్వాయి గేట్ గ్రామానికి చెందిన మహిళలపైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దురుసుగా ప్రవర్తించారని వివరించారు. ఈవీఎం ధ్వంసంతో పాటు తనపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని విన్నవించారు. దీనిపై రెండు వైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా పిన్నెల్లిపై నిషేధం విధించింది.
నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకల్లో వరద ప్రవాహం పోటెత్తింది. చెరువులు జలకల సంతరించుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద ఉధృతికి పలు చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొండపోత వానకు మొక్కజొన్న, పత్తి, కూరగాయల రైతులకు నష్టం వాటిల్లింది. అనంతపురంలో ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువును తలపించాయి. భారీ వర్షానికి వేదవతి, హగరీ నదులతో పాటు వాగులు, వంకలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. డి హరేహల్ మండలం చెర్లోపల్లి వద్ద హెచ్ఎల్సీ కాలువకు భారీగా వరద వచ్చింది. హెచ్ఎల్సీ అండర్ టన్నెల్ ఛానల్కు రంధ్రం పడి వరద నీరు వంకలోకి చేరుతోంది. కనేకల్ మండలంలో సొల్లాపురం, ఎన్ హనుమాపురం, హనకన్హాల్ వద్ద వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వేదావతి, హగరి ఉధృతితో కనేకల్, ఉరవకొండ మధ్య రాకపోకలు స్తంభించాయి. డి హరేహల్ మండలం హోసగుడ్డం వద్ద పెద్దవంక, సోమలాపురం వద్ద గంగమ్మ వంక ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాయదుర్గం, బళ్లారి అంతర్రాష్ట్ర రహదారిలో రాకపోకలు ఆగిపోయాయి. బొమ్మనహాల్ మండలంలో పత్తి, మొక్కజొన్న, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. బెలుగుప్ప మండలంలో భారీ వర్షపాతం నమోదైంది. బోదగవి వంక వర్షపు నీటితో ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలుతో పాటు ఎమ్మిగనూరు, గూడూరు, పత్తికొండ, మంత్రాలయంలో వర్షం కురిసింది. హలహర్వి మండలం బాపురంలో కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. చింతకుంట వద్ద తాత్కాలిక వంతెన తెగడంతో ఆంధ్ర, కర్ణాటకకు రాకపోకలు నిలిచాయి. ఉల్చాలలో కల్వర్టు కొట్టుకుపోయి రాకపోకలు స్తంభించాయి. నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలోని స్టీల్ ప్లాంట్ వద్ద వద్దెలవాగు ఉధృతికి పాణ్యం, బనగానపల్లె మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పాణ్యం మండలంలోని భువనపాడు నుంచి నంద్యాల వెళ్లే రహదారిలో వాగు పొంగి పొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహానంది, కోవెలకుంట్లలోనూ వర్షానికి వాగులు పొంగి పొర్లుతున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో వర్షానికి విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరా నిలిచిపోయింది. అల్లూరు జిల్లా రాజవొమ్మంగి మండలంలో విస్తరణ పనులు చేపట్టిన జాతీయ రహదారి వానకు చిత్తడిగా మారింది. రోడ్డుపై బురదతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో పలుచోట్ల వర్ష సూచనలు ఉన్నాయన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మూడోసారి కేంద్రంలో భాజపానే ప్రభుత్వం ఏర్పాటు చేయనుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనా నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నట్లు సమాచారం. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను సమీక్షించినట్లు తెలుస్తోంది. విపక్ష ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణలను ఎదుర్కొనే వ్యూహాలపైన పార్టీ నేతలు చర్చించినట్లు సమాచారం. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందు భాజపా, విపక్ష ఇండియా కూటమి నేతలు ఆదివారం ఈసీ తలుపు తట్టాయి. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు ఎత్తిస్తున్నట్లు భాజపా ఫిర్యాదు చేయగా ఓట్ల లెక్కింపు వేళ అన్ని మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని ఇండియా కూటమి ఈసీని కోరింది. యాక్సిస్ మై ఇండియా ఇప్పటి వరకు 69 సార్లు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తే దాంట్లో 65 సార్లు తమ అంచనాలు నిజమయ్యాయని ఆ సంస్థ చైర్మన్ ఎండీ ప్రదీప్ గుప్తా అన్నారు. యాక్సిస్ మై ఇండియా పోల్స్ మోదీ పోల్స్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను ప్రదీప్ గుప్తా తిప్పికొట్టారు. ఈ ఎన్నికలకు ముందు 2 లోక్సభ ఎన్నికలు సహా పలు ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చామని గుర్తు చేశారు. మంగళవారం లోక్సభ ఎన్నికల ఫలితాలు రానున్నాయని, ఆ రోజు తమ పోల్స్ నిజమైనందుకు రాహుల్ గాంధీ కూడా సంతోషిస్తారని ప్రదీప్ గుప్తా చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టబోతుందనే అంచనాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు దుమ్ము రేపాయి. ఒక్కరోజులో సెన్సెక్స్, నిఫ్టీ 3% పైగా పెరగడం సహా సరికొత్త జీవితకాల గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్ 2507 పాయింట్లు పెరగడం సహా తొలిసారి 76,000 బెంచ్ మార్కు ఎగువన ముగిసింది. ఉదయం క్రితం ముగింపు కంటే 2,622 పాయింట్ల ఎగువన 76,583 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచి ప్రారంభమైంది. రికార్డు స్థాయిల వద్ద మదుపరుల లాభాలు స్వీకరణకు మొగ్గు చూపడం వల్ల ఒక దశలో 75,678 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత మళ్లీ కొనుగోళ్లు పెరిగి 76,739 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 76,469 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 733 పాయింట్లు పెరిగి తొలిసారి 23,000 బెంచ్ మార్క్ ఎగువన 23,264 పాయింట్ల సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి వద్ద ముగిసింది.